హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పూరి విత్ పూరి కర్రీ అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట రెస్టారెంట్ హోటల్లో తిన్నట్టే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, బంగాళదుంప, క్యారెట్, క్యాబేజ్, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నానండి. వీటిని అయితే మనం నీట్గా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆనియన్ అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పోపు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు తీసుకోవాలి. ఇప్పుడైతే పూరి కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపునైతే లైట్గా వేగించుకోవాలి. ఇది వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ అయితే ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా మగ్గుతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. వీటిని అయితే బాగా వేగించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ అయితే బాగా వేగింది కదండి. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అయితే బాగా మగ్గించుకోవాలండి. ఇవైతే తొందరగానే ఉడికిపోతాయి. చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి. ఇది మగ్గేటప్పుడు అయితే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకుని అయితే బాగా కలుపుకోవాలండి, ఇది స్మెల్ పోయేంత వరకు. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కారం కూడా యాడ్ చేయాలి. కారం కొంచెం వేసానండి నేను, పచ్చిమిర్చి వేసాను కదా అందుకని. మీరు కావాలితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకుని అయితే బాగా కలుపుకొని ఇవైతే దగ్గరికి బాగా వేగించుకోవాలండి. ఇవి మగ్గిన తర్వాత దానికి సరిపడిన వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇది కర్రీ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడైతే నీళ్ళు మరుగుతున్నాయండి. ముక్కలు కూడా ఉడికిపోయాయండి. ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ చూడండి ఒకసారి. త్వరగానే ఉడికిపోతుంది, మనకి వెంటనే అయిపోద్దండి ఈజీగా కర్రీ కూడా. ఇందులో అయితే కొంచెం గరం మసాలా పొడి అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిసేటట్టు. అలాగే ఇప్పుడు దాంట్లోకి 2 స్పూన్లు శనగపిండిని అయితే తీసుకోవాలి. తీసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. శనగపిండి ఉండలు అయితే కట్టేస్తుందండి. బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని అయితే. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదండి, దాంట్లో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. వేసుకుని అయితే కలిపేసుకోవాలి. కలుపుకోకపోతే అది మళ్ళీ ఉండల కింద వచ్చేస్తుంది. చూడండి కూర అయితే కలర్ఫుల్గా అయితే చాలా బాగుంది. చూడటానికే కాదు, టేస్ట్ కూడా అలాగే ఉందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే దగ్గరికి అవ్వాలండి, చిక్కగాని బాగా గట్టిగా అయిపోవాలి. మన కర్రీలాగే అవ్వాలి. ఇంకా పలచగా అయితే ఉండకూడదండి. పూరికి కదా మనం తీసుకుని తినేటట్టు ఉండాలి. ఇదైతే దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుంటే పూరీ కర్రీ అయితే రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ అందరికీ నచ్చుతుంది. ముందుగా అయితే కర్రీని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడైతే పూరీని అయితే కలుపుకోవాలండి. పూరీ పిండి కలుపుకుందాం, చూద్దామండి ఎలాగో. పూరీ పిండికి అయితే నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, అలాగే ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సాల్ట్, ఆయిల్ వేసుకొని ఒకసారి పిండిని కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలండి, లేదంటే సాల్ట్ అవి సరిగ్గా కలదు. ఇదైతే బాగా గట్టిగా కలుపుకోవాలండి. పలచగా అయిపోతే అయిపోకూడదు, ఆయిల్ లాగేస్తుంది మళ్ళీ పూరి. అలాగని బాగా గట్టిగానే కాదు, వీడియోలో చూపించిన విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. దీన్ని ఏమి నానబెట్టిన అవసరం లేదండి, మనం వెంటనే చేసుకోవచ్చు. నేనైతే కర్రీ ప్రిపేర్ అయిన వెంటనే పిండి అయితే కలిపేసుకున్నానండి. కలిపేసుకుని మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే ఉండలు చేసుకోవాలి. పిండిని అయితే కరెక్ట్గా కలుపుకోవాలండి. కలుపుకోవడం బాగుంటే పూరి అయినా చపాతీ అయినా కరెక్ట్గా వస్తాయి. ఉండలు అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ముందుగా అయితే ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ వేడయ్యేలోపు అయితే మనం పూరీలు అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే పూరీని అయితే చేస్తున్నాను. పూరీ అయితే బాగా పలచగానే కాదండి, అలాగని దలసరిగానే కాదు, మీడియంలో అయితే చేసుకోవాలండి పూరీలు. వీడియోలో చూపిస్తున్నాం కదండి, అలాగైతే ఒత్తుకోవాలి మొత్తం అన్నీ. నేనైతే ఫస్ట్ అయితే పిల్లలకైతే చేసి పెట్టేస్తానండి. ఫస్ట్ పిల్లలకు వేపేస్తున్నాను.
మన దగ్గర ఉన్న పూరీలను అయితే అలా చేసుకోవాలండి. ఈ లోపు అయితే ఆయిల్ అయితే వేడైపోయిందండి. పూరీ అయితే వేసుకున్నాను. పూరీ అయితే చాలా బాగా పొంగాయండి. అలాగే ఆయిల్ కూడా లాగలేదండి అసలు. ఆయిల్ అయితే మన పిండి కరెక్ట్గా కలుపుకుంటే ఆయిల్ అయితే అస్సలు లాగదండి. నేనైతే ప్రతి సండే అయితే పూరీ చేస్తానండి. పిల్లలు ఆదివారం కదా ఇంటి దగ్గర ఉంటారని. కొంచెం టైం పడితే పడుతుంది కదండి ఇది కూర వండి అలాగే పూరీ చేయడానికి. అందుకని సండే అయితే చేసుకుంటాం మేము. పూరీలు అయితే ఇలా వేపేసుకోవడం అండి. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ అందరికీ నచ్చుతుంది పూరీ కర్రీ అలాగే పూరీ కూడాని. ఇవైతే సాయంత్రం వరకు అలా ఉంచేసుకున్నా సరే పూరీలు అయితే గట్టిగా అయిపోవండి, మెత్తగానే ఉంటాయి. గోధుమ పిండి కదండి అందుకు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.